చాణక్యుని జ్ఞానోదయం. అనాదికాలం నుంచి విజేతలే చరిత్రను లిఖించారు. అలాంటి గొప్ప విజేతల కథలో ఒకటి చాణక్యుడి గాథ. తక్షశిల అనే పురాతన విద్యాలయంలో ఓ మేధావి బ్రాహ్మణుడు, చాణక్యుడు, అతని ప్రియ శిష్యుడు చంద్రగుప్తుడితో కలిసి భవిష్యత్తు మార్గాన్ని రచించేందుకు సిద్ధమయ్యాడు. చాణక్యుని లక్ష్యం స్పష్టంగా ఉండేది: నందవంశాన్ని కూల్చి ధర్మపాలకుడైన చంద్రగుప్తుని పట్టాభిషేకం చేయడం. ఈ లక్ష్యంతోనే ఆయన పాట్లిపుత్ర నగరంపై దండయాత్రకు బయల్దేరాడు. కాని అతని వ్యూహం విఫలమైంది. నందుల బలమైన కంచుకోట ముందు ఆయన కసిగా పోరాడినా ఓటమి తప్పలేదు. తలదించుకుని ఆలోచనల్లో మునిగిపోతూ ఆయన తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో అలసటకు లోనైన చాణక్యుడు ఓ చిన్న ఊరిలోని ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో నుండి గుబాళిస్తున్న వంటగది గంధం వచ్చి అతని మానసిక భారం కాస్త తేలిక చేయగలిగింది. ఒక అవ్వ తన పిల్లలకు వేడి అన్నం పెడుతోంది. పిల్లల్లో ఒకడు తొందరపడి వేడిననే పట్టుకోవడంతో కేక వేయసాగాడు. అమ్మా, చేయి కాలిపోయింది అంటూ ఏడ్చాడు బాలుడు. అవ్వ మృదువుగా నవ్వి, అదే మరి, నువ్వు కూడా చాణక్యుడిలా ఉన్నావు అంది. చాణక్యుడు ఆశ్చర్యపోయి ఆమె వైపు తిరిగి చూశాడు. ఎవరైనా వేడి అన్నం తినాలంటే మధ్యలో చేయి పెడతారా? పక్కనుంచి చిన్నగా తీసుకుంటే నెమ్మదిగా తినొచ్చు కదా అని ఆమె సుదీర్ఘ అనుభవంతో చెప్పింది. ఆ మాటలు చాణక్యుడి మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయాయి. తన వ్యూహంలో తానే చేసిన పొరపాటు అర్థమైంది. నందుల శక్తివంతమైన గడ్డపైనే తాను ముందుగా దాడి చేయడం ఓటమికి కారణమైంది. బలమైన కంచుకోటను నెమ్మదిగా, చుట్టుపక్కల మౌలికతల్ని ఖాళీ చేస్తూ దెబ్బతీయాలని తెలుసుకున్నాడు. ఆ రోజే చాణక్యుడు కొత్త వ్యూహం రచించాడు. చంద్రగుప్తుని నడిపిస్తూ, ముందు చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ, నందుల మద్దతుదారుల్ని ఒక్కొక్కరిని అణిచిపెట్టి, చివరికి పాట్లిపుత్రాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాడు.